హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వచ్చేసి చాప్టర్ 3 సైకాలజీ ఆఫ్ మనీలో పార్ట్ 3 చూద్దాం. సో బేసికలీ సెకండ్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్ వచ్చేసి అందరికీ బాగా పరిచయమైన ఇద్దరు కౌలల గురించి అండి. కౌలలు అంటే యాక్చువల్గా కౌల పిల్లలు కాదు, బట్ కౌలలుగా ఉండే రెండు యాట్రిబ్యూట్స్. ఒకటి వచ్చి అదృష్టము, ఇంకొకటి వచ్చి రిస్క్. మనం ఎంత ధైర్యం చేసి రిస్క్ చేయగలుగుతాం. సో లక్ అండ్ రిస్క్ అనేది సెకండ్ చాప్టర్. సో దానికి ఒక క్యాప్షన్ కూడా ఉంది మూవీస్కున్నట్టు, నథింగ్ ఈజ్ యాజ్ గుడ్ ఆర్ యాజ్ బ్యాడ్ యాజ్ ఇట్ సీమ్స్. అంటే ఏది అంత మంచిది కాదు, ఏది అంత చెడ్డది కాదు. అంటే మనకి ఏదైనా చూడంగానే అబ్బా ఇతను వాళ్ళ సూపర్ మంచి వ్యక్తి అన్నట్టు అనిపించచ్చు, లేదా అరే ఇతను మరీ వేస్ట్ ఫెలోలా ఉన్నాడు అనిపించచ్చు. సో యాక్చువల్గా అలా ఏది ఉండదు, అలా మనం తీసుకోకూడదు. వేరే వాళ్ళని జడ్జ్ చేసేటప్పుడు, మనల్ని జడ్జ్ చేసేటప్పుడు, ఆర్ ఏదైనా సిచ్యువేషన్ని అనలైజ్ చేసేటప్పుడు ఎందుకు ఏంటి అలాగని చెప్పేసి మనం ఈ చాప్టర్లో చూద్దాం. సో బేసిక్గా చెప్పేది ఏంటంటే లక్, రిస్క్ అనేది రెండు సిబ్లింగ్స్. లక్ అనేది ఏంటి, మనం బేసిక్గా చూస్తాం. ఓకే, ఏదైనా అదృష్టం కలిసి వస్తే, లాటరీ తగిలిందా అది లక్. లేదా మనం జస్ట్ టైంకి రీచ్ అయ్యి ఒక కాలేజీలో అడ్మిషన్ వచ్చిందా, లాస్ట్ సీట్ మనం అనుకున్న బ్రాంచ్లో కోరుకున్న దాంట్లో వచ్చిందా, అలా లక్ అనుకుంటాం. రెండోది వచ్చేసి రిస్క్. రిస్క్ ఏంటి అంటే మనం చేసే ప్రతి పనిలో రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది ప్రతి చేష్టలో. అంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది, దాంట్లో కూడా సక్సెస్ రేటు, రిస్క్ రేట్ ఉంటుంది. డాక్టర్ ముందరే చెప్తారు ఇది 99.99% సక్సెస్ఫుల్, కానీ ఫెయిల్యూర్ అయితే ఇవి అవుతాయి, ఈ రిస్క్ ఉంటుంది. సో మీరు దీనికి అంగీకారం అయితేనే మీరు సంతకం పెట్టండి అని చెప్పి ఉంటారు. సో ఏ ప్రాసెస్లో అయినా ఆ రిస్క్ అనేది ఉంటుంది. సో ఈ రెండు వేరువేరుగా రావు. ఒకటి ఉందని మీరు నమ్మారంటే ఖచ్చితంగా ఇంకోటి ఉందని మనం నమ్మాల్సిందే. అంటే ఎట్లా అయితే మనం దేవుడు ఉన్నాడని నమ్మితే ఖచ్చితంగా దయ్యం కూడా ఉందని చెప్పి నమ్మాల్సి వస్తుందో, సో ఆ ఫామ్లో ఖచ్చితంగా లక్ ఉన్న దగ్గర ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద కాయిన్ రిస్క్ అనేది రెండు ఉంటుంది. సో ఈ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక సక్సెస్ని మనం జడ్జ్ చేసేప్పుడు, మనది కానీ లేకపోతే వేరే వాళ్ళది కానీ, మనం బాగా చేసి థింగ్స్ అన్నీ బాగా వర్కౌట్ అయిపోతే ఇదంతా మన వల్లే జరిగింది అని అనుకోక్కర్లేదు. లేదా మొత్తం అతలాకుతలం అయిపోయి, మొత్తం స్మాష్ అయిపోయి, మొత్తం పోయిందంటే ఇదంతా కూడా మన బ్యాడ్ డెసిషన్ వల్ల అయ్యిందని అనుకోక్కర్లేదు. ఎందుకు అంటే నథింగ్ ఈజ్ యాజ్ గుడ్ ఆర్ యాజ్ బ్యాడ్ యాజ్ ఇట్ సీమ్స్. అంటే మరీ ఏది అంత మంచి చెడ్డగా ఉండదు అనే పాయింట్ మీరు చెప్తారు. ఇది ఎందుకు అలా అన్నారు, ఇది ఏంటి అర్థం కాకుండా ఉంది క్యాప్షను. లక్, రిస్క్ సరే సంగతి మనకు అర్థమైంది ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ చాప్టర్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసేది బిల్ గేట్స్ స్టోరీ. బిల్ గేట్స్ అందరికీ సుపరిచితమే. ప్లస్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నా కానీ లేకున్నా కానీ సాఫ్ట్వేర్ అనగానే మనకి మెయిన్ గుర్తొచ్చే రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బిల్ గేట్స్, ఇంకొకటి వచ్చి స్టీవ్ జాబ్, యాపిల్ ఫౌండర్. బిల్ గేట్స్ వచ్చి మైక్రోసాఫ్ట్ ఫౌండర్. సో బేసిక్గా ఈ బిల్ గేట్స్ ఇంత సక్సెస్ అవ్వడానికి లేదా కారణానికి అసలు ఆయన జీవితంలో ఏం జరిగింది అనేది మనం కొంచెం చూసుకుంటే, సో బిల్ గేట్స్ చదివేప్పుడు ఎంత 1968లో అతను సెకండ్ క్లాస్ ఏదో చదువుతూ ఉన్నాం అనమాట. సో ఆ టైంలో తను చదివే స్కూల్లో కంప్యూటర్ ఉండింది. మీరు జస్ట్ గెస్ చేయండి, అంటే ఇప్పుడు మీ ఏజ్ టైం బట్టి, అంటే ఇప్పుడు చూసే స్టూడెంట్స్లో అందరి దగ్గర కంప్యూటర్స్, ఫోన్స్ ఆల్టర్నేట్గా ఉంటాయి. 10 years బ్యాక్ ఎంతమంది దగ్గర కంప్యూటర్స్ ఉండింది, 20 years బ్యాక్ ఎంతమంది దగ్గర ఉంది, 30 years బ్యాక్ ఎంతమంది దగ్గర కంప్యూటర్. అసలు మీరు ఫస్ట్ ఎప్పుడు కంప్యూటర్ని చూశారు అది మనకు గుర్తు తెచ్చుకుంటే, అసలు 1968 టైంలో యుఎస్ దేశంలోనే ఆ టైంలో కంప్యూటర్స్ అనేవి ఓన్లీ చాలా హైటెక్ ప్లేసెస్లో, రీసెర్చ్ ల్యాబ్స్లో ఉండేవి. అలాంటిది తన స్కూల్లో కంప్యూటర్ అనేది ఉండింది. సో ఈ స్టోరీ వచ్చేసి లేక్ సైడ్ స్కూల్ది. సో ఇది ఏంటంటే చిన్న స్కూల్, మరీ టాప్ స్కూల్ అలా ఏం కాదు. సియాటల్ అనే ప్లేస్ పక్కన లేక్ సైడ్ స్కూల్ అని స్కూల్ ఉంది. ఆ స్కూల్లో కంప్యూటర్ ఉండింది. అసలు ఆ కంప్యూటర్ రావడానికి కారణం ఏంటంటే, దానికి ముందర రెండో ప్రపంచ యుద్ధం జరిగింది 1945. అందులో నుంచి రిటైర్ అయిన ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ బిల్ డోగల్ అనే అతను టీచర్ కింద మారాడు. మ్యాథ్స్ అండ్ సైన్స్ చెప్పేవాడు అనమాట. అతను ఏం అనుకునేవాడంటే, ఊరికే మియర్గా నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్ ఇలా ఉంటుంది, దాని సిపియూ ఉంటుందని చెప్పే బదులు రియల్గా కంప్యూటర్ ఉండాలని తను
ఒక అర్జీ పెట్టుకున్నాడు స్కూల్ మేనేజ్మెంట్కి, మనం కంప్యూటర్ తెచ్చి పెడితే స్టూడెంట్కి నెక్స్ట్ జన్ చూసి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఆ లర్నింగ్ అనేది చాలా బాగుంటుంది అనేది వాళ్ళు చెప్పామట. సో అది ఏమైందో ఏమో, అతను పిటిషన్ ఫైల్ చేశారనమాట ఆ స్కూల్ క్లబ్ వాళ్ళకి. వాళ్ళు కూడా ఆ టైంలో కంప్యూటర్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, అంటే $3,000 1968 టైం ఫ్రేమ్లో ఉందంటే మీరు ఆలోచించండి అది ఎంత ఎక్స్పెన్సివ్. సో అది లీజ్ వాళ్ళు ఏం చేశారంటే లీజ్కి టెలిటైప్ మోడల్ 30 అనే కంప్యూటర్ తీసుకున్నారు. జనరల్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ, అప్పట్లో GE అనేది చాలా టాప్ ఫేమస్ కంపెనీ అనమాట. అంటే ఎలక్ట్రికల్ వైర్స్ వేయాలన్నా, రైల్వే లైన్స్ వేయాలన్నా అవన్నీ చేసిన ఈ చాలా ఇన్నోవేషన్స్ అన్నీ ఆ కంపెనీ నుంచే జరుగుతూ ఉండేవి అనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే టైం షేరింగ్ మీద, అంటే కంప్యూటర్స్ అనేవి చాలా రేర్ ఉండేవి మొత్తం ప్రపంచంలోనే, కొన్ని అంటే 100s లోపలే కంప్యూటర్స్ ఉండేవి ఆ టైంలో. అలాంటిది వీళ్ళు లీజుకి మేము ఈ టైం నుంచి ఈ టైంకి కంప్యూటర్ తీసుకుంటాము, ఆ లీజుకి గాను మేము $3,000 కడతాము అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నట్ట. సో ఆ టైంలో వాళ్ళ సార్ ఎంత ఫార్వర్డ్ లుకింగ్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం అరే ఇప్పుడు నెక్స్ట్ జన్లో AI వస్తుంది, ఇది వస్తుంది, అసలు మనం నేర్చుకోవాలంటేనే బద్దకించేసి నేర్చుకోవాలా వద్దా, మన జాబ్స్ అన్నీ ఉడతాయి, నెక్స్ట్ టెక్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళే ఇది నేర్చుకుంటాం లేదా అని చెప్పి ఇంత ఆలోచించి ఇంత అడ్వాన్స్గా ఉన్న టైంలోనే మనం చేయాలంటేనే బద్దకిచ్చేస్తాం. ఆ 1968 టైంలో అసలు కంప్యూటర్ అనేది తెలియదు, అది ఎలా ఉపయోగపడుతుందో ఎవరికి తెలియదు. ఆ టైంలో ఒక సారు వచ్చేసేసి కంప్యూటర్ మనకు కావాలి, స్టూడెంట్స్కి ఉంటే బాగుంటుంది, యాడ్ చేసి వాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకుంటారు అనేది థింక్ చేయడం అసలు చాలా ఫార్వర్డ్ లుకింగ్. సో ఆ టైంలో అసలు చాలా మటుకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ దగ్గర కూడా కంప్యూటర్ ఉండేది కాదు, ఎవరి దగ్గర కాలేజీ సబ్జెక్టులో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టే ఉండేది కాదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగే ఉండేది. ఇప్పటికీ MIT వాటిల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే అంటారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా సపరేట్ బ్రాంచ్ లేదు. ఎస్టాబ్లిష్డ్ పాత యూనివర్సిటీస్లో చూస్తే అదే ఉంటుంది. కానీ బిల్ గేట్కి ఆ అడ్వాన్స్డ్ కంప్యూటర్ తన 8th గ్రేడ్లోనే వచ్చేసింది. అంటే తన 8th క్లాస్ 13-14 ఇయర్స్ ఉన్నప్పుడే తన ఫస్ట్ కంప్యూటర్ని చూసాడు. తను అక్కడ కంప్యూటర్ క్లాస్లో తన ఫ్రెండ్ పాల్ అలన్ని కలిసాడు అనమాట. అతనికి స్కూల్ కంప్యూటర్ అంటే నచ్చింది. వీళ్ళిద్దరికీ ఏంటంటే ఇది జనరల్ కరికులంలో పార్ట్ కాదు, వీళ్ళిద్దరు సరదాగా ఆ కంప్యూటర్ నేర్చుకోవాలి, దాని మీద చేసుకోవాలని చాలా కుతూహలంగా ఉండేవాడు. వాళ్ళకి టాయ్ లాగా అనిపించింది, దాన్ని ప్రోగ్రామింగ్ చేసుకోవడం, ఆడుకోవడం, ఒక వీడియో గేమ్ లాగా చూసుకునేసి వాళ్ళు ఆడుకునేవాళ్ళు. లీజర్ టైంలో ఎప్పటికంటే అప్పుడు అక్కడికి వెళ్ళి నైట్స్ వెళ్ళడం, వీకెండ్స్ వెళ్ళడం, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వెళ్ళిపోయి ఎలాగ తయారయ్యారంటే వాళ్ళు ఆ కంప్యూటర్కి ఎక్స్పర్ట్ అయిపోయారు. ఆ పరిసరాల్లో వాళ్ళకి తెలిసినంత ఆ కంప్యూటర్ గురించి ఇంకెవరికి తెలియకుండా. ఇప్పుడు మనము చూస్తాం, మా చిన్నపిల్లలు ఎవరు ఉన్నారంటే మన స్మార్ట్ ఫోన్లో ఫీచర్స్ కన్నా వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి, గేమ్స్, యాప్స్ ఎలా వాడాలి అనేది. సో పిల్లలు ఎప్పుడు చాలా క్యూరియస్ మైండ్తో ఉంటారు. అవి అవన్నీ ఉంటాయి. ఏదో ఒక టైంలో బిల్ గేట్స్ ఒక లేట్ నైట్ సెషన్ వాళ్ళు కంప్యూటర్తో ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటే Fortune 500 కంపెనీస్ బుక్ ఒకటి కనిపించి మనం ఏమైనా Fortune 500 కంపెనీస్లో ఎలా ఉంటుందో వర్క్ ఎలా ఉంటుందో అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటే మనం అలాంటిది ఏమైనా కంపెనీ తయారు చేయగలుగుతామా ఈ కంప్యూటర్ నేర్చుకోనని వాళ్ళు అనుకుంటే అదేమో తెలియదు. కానీ అట్లీస్ట్ మనం అయితే ఒక కంప్యూటర్ కంపెనీ అయితే తయారు చేస్తామని పాల్ బిల్ గేట్స్ ఇద్దరు అలా చర్చించుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మనకు తెలుసు లుకింగ్ బ్యాక్ ఇప్పుడు అసలు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాల్యుయేషన్ ఎంత, ఎన్ని ట్రిలియన్ డాలర్స్ కంపెనీస్ ఉండేది. యాక్చువల్గా మనం ఒక స్మాల్ మ్యాథ్ చేస్తే 1968లో మొత్తం 303 మిలియన్ అంటే 10 లక్షలు 30 కోట్ల మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఓకే, అందులో యునైటెడ్ మొత్తం UN ప్రకారం 30 కోట్ల మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు వరల్డ్ వైడ్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు. అందులో 1,80,00,000 మంది US లీవ్ చేసేవాళ్ళు. అందులో 2,70,000 మంది వాషింగ్టన్లో ఉండేవాళ్ళు, 1,00,000 మంది సియాటల్లో ఉండేవాళ్ళు. అందుట్లో ఈ స్కూల్ అటెండ్ అయ్యే వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు 300 మంది. అంటే ఈ 30 కోట్ల మందిలో 300 మందికి మాత్రమే ఒక కంప్యూటర్ అనేది యాక్సెస్ వచ్చింది. ఇప్పటికీ బిల్ గేట్స్ ఏం చెప్తారంటే నాకు కనుక ఆ స్కూల్లో కనుక కంప్యూటర్ లేకపోతే అసలు మైక్రోసాఫ్ట్ అనేది మేము ఫౌండ్ అవుట్ చేసేవాళ్ళమే కాదు అని చెప్పంటారు. ఒక స్మాల్ యాక్సిడెంట్ అంటే ఎంత తక్కువ పాసిబిలిటీ మీరే ఆలోచించండి. యావరేజ్గా అందరూ మ్యాథ్స్ సైన్స్ చేసినట్టు కాదు, అసలు కంప్యూటర్ అనేది లేదు కాలేజీలో లేని టైంలో స్కూల్లో ఒక ఆయన టీచర్ చెప్తే అది కుదిరి జనరల్గా బడ్జెట్ ఫండింగ్ రావడం కష్టం, అసలు ఉపయోగించే వాటికే జనరల్ రావడం కష్టం. అది వాళ్ళు ఎంత ఫార్వర్డ్ థింకింగ్గా ఉంటే అది రాబట్టి సొసైటీ చేయగలిగారు. వాళ్ళు ఎందుకు అంత ఫాస్ట్గా టెక్నాలజికల్ ఎవాల్వ్ అయ్యగలిగాడు అనే దానికి కూడా ఇది ఎగ్జాంపుల్. వాళ్ళు తెచ్చుకొని పెట్టుకునేసి ఒక 300 పీపుల్కి ఆ టైంలో యాక్సెస్ ఉండేది. ఏ
స్కూల్లో బహుశా ఆ కంప్యూటర్ ఉండుండదు, అంత అర్లీ యాక్సెస్గా ఎవరికి వచ్చి ఉండదు. అంటే 330 crore పీపుల్కి యాక్సెస్ ఉంది ఆ టైంలో కంప్యూటర్. సో 1 in a million హై స్కూల్ స్టూడెంట్ అటెండ్ అవుతామట. ఆ లక్లో వచ్చిన వాళ్ళలో ఆ 300లో బిల్ గేట్స్, పాల్ ఒకతను. సో ఇట్స్ ఏ వెరీ ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ లక్ దట్ ఆ కంప్యూటర్ అతను పరిచయం అవ్వడం వల్ల అతను మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ప్రారంభించారు. ఇప్పుడు మనం వాడే మైక్రోసాఫ్ట్ టూల్స్ అన్నీ OneNote, ఎక్సెల్, వర్డ్ ఇవన్నీ వచ్చాయంటే వాళ్ళిద్దరు కంపెనీ ఫైండ్ అవుట్ చేసి చేయడం వల్ల. అలాంటి నేరో పాసిబిలిటీ నుంచి చేసామట. అఫ్కోర్స్ ఈ అతను గ్రాడ్యుయేషన్కి మళ్ళీ వచ్చి చెప్పినప్పుడు చెప్పాడు, నాకు కనుక స్కూల్లో కనుక కంప్యూటర్ లేకపోతే నేను అసలు కంపెనీ పెట్టుండేవాడిని కాదు, మైక్రోసాఫ్ట్ ఉండేది కాదని చెప్పేసి. బిల్ గేట్స్ అనే అతను బాగా స్మార్ట్, హార్డ్ వర్కింగ్ చేశాడు, కంప్యూటర్ మీద మంచి అవగాహన ఉంది, చేశాడు. అంటే ఆ మిలియన్త్ పాసిబిలిటీని కూడా తను ఉపయోగించుకోగలిగాడు, మిగిలిన 300 మంది ఉపయోగించుకోలేదు కదా. ఇది బాగానే ఉంది, పాలు వీళ్ళు చేశారు ఫైండ్ అవుట్. కానీ ఇందులో ఇంకొక ట్విస్ట్ ఉంది కథలో, ఈ లక్ పార్ట్ ఉంది. అంటే అంత లక్ బిల్ గేట్స్కి, పాల్కి కలిసి వచ్చింది. ఓకే, హార్డ్ వర్క్ చేస్తారు, ఇంటెలిజెంట్గా ఉన్నారు, స్మార్ట్గా ఉన్నారు అనేది కరెక్ట్ పాయింటే. కానీ లక్ పార్ట్లో అంటే 30 కోట్ల మందిలో 300 మందికే దక్కిన అదృష్టాన్ని వీళ్ళకి దక్కింది. ఆ 300 మందిలో వీళ్ళు యూజ్ చేసుకున్నారు. కానీ వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను ఉండేవాడు, కెంట్ ఇవాన్స్ అని చెప్పేసి. అతను వీళ్ళందరికన్నా తోపు, వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద థింగ్ అని బిల్ గేట్సే చెప్పేవాడు. అతనికి కంప్యూటర్లు అంటే బాగా ఇష్టం. మరి అతను వీళ్ళతో కలిసి మైక్రోసాఫ్ట్ చేయలేదా? ఏమైంది అంటే తను ఒక హైకింగ్ దాంట్లో కొండ హైక్ చేస్తూ ఉంటే జారి పడిపోయి చనిపోయాడు. అది కూడా 1 మిలియన్ పీపుల్ పాసిబిలిటీలో ఒకరికి జరగద్ది. అంటే బిలియన్లో 300కి కంప్యూటర్ ఉండడం ఎంత పాసిబుల్ ఉందో, ఆ డెత్ అనేది కూడా మిలియన్లో. అంటే హైకింగ్ చేస్తా చనిపోవడం అనేది చాలా నేరో పాసిబిలిటీ. స్కూల్ వాళ్ళని హైకింగ్ పంపించిన సేఫ్ జోన్ పంపిస్తారు, దాంట్లో వాళ్ళకి డెత్ అవ్వడం అనేది అదే నేరో పాసిబిలిటీ అయింది. సో అదే 2 sides ఆఫ్ ద కాయిన్. సో అంత లక్ ఉండే దానికి అంటే ఇప్పుడు అదే కనుక అతను బతుకుని ఉంటే వీళ్ళిద్దరితో పాటు అతను ఫౌండర్ అయ్యి ఉండేవాడు. ఆ ఫౌండర్ అయ్యే ఛాన్స్ అతనికి లక్ వచ్చింది. కానీ ఆ లక్తో పాటు అతనికి ఇంకొక రిస్క్ కూడా వచ్చింది. ఆ రిస్క్ ఏంటంటే అతను చనిపోయాడు. అంటే ఈ రెండింటికి సంబంధం లేదు, కానీ ఆ లక్ అనేది అలాగే రోల్ ప్లే చేస్తుంది. దేనికి ఏది సంబంధం ఉండదు. అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఎవరు చెప్పలేరు. ఆ ఛాన్సెస్ అనేది చెప్పారు. వీళ్ళిద్దరి కన్నా కూడా అతను బాగా చేసి కంప్యూటర్స్ మీద ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. సో దెన్ అలా మనం చూస్తే ఈ థింగ్స్ రెండు చూస్తే బిల్ గేట్స్ అనేది 1 in a million లక్ ఉంటే కెంట్ ఎక్స్పీరియన్స్ 1 in a million రిస్క్. సో ఏవైతే తను పాలు బిల్ గేట్స్ స్టార్ట్ చేశారో వాళ్ళిద్దరు చేయగలిగారు, కానీ ఇతను చేయలేకపోయారు. సో సేమ్ ఫోర్స్, లక్ అనేది మనం ఒక మ్యాజికల్ ఫోర్సో గాడో ఏదనుకున్న సేమ్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ అయితే ఎలా ఉంటుంది అనేది చూసాం. ఇవి ఎక్స్ట్రీమ్ కేసెస్. సో ఇవి రెండు రియాలిటీయే. ఎవ్రీ అవుట్కమ్ ఈ లైఫ్ ఈ రెండు ఫోర్సెస్ వల్ల ఉంటుంది. సో మనం ఏం చేయాలనుకున్నా, మనం ఎంత ప్లాన్ చేసుకున్నా, ఎంత చదువుకున్నా, ఎంత మెథడాలజికల్గా చేసినా మనకి ఈ లక్ రిస్క్ అనేది ఎప్పుడు చేసే ప్రతి పనిలో జరుగుతూ ఉంటాయి. మన తప్పేం లేకపోయినా ఒక చిన్న కార్ యాక్సిడెంట్ జరగచ్చు, లేదా అసలు భయంకరంగా తప్పు చేసినా ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కేస్ ఇస్ వెరీ దిస్ థింగ్ అనమాట. అంటే 100% మనం అనుకున్న యాక్షన్స్కి అనుకున్న అవుట్కమ్ అసలు రానే రాదు. ఎందుకంటే అందుట్లో 7 బిలియన్ పీపుల్స్ ఉన్నారు, ప్లస్ ఇన్ఫైనైట్లీ ఫ్లోయింగ్ థింగ్స్ ఉన్నాయి, బర్డ్స్, పక్షులు, డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఇది మెజర్ చేయడము, ఇవి చేయడం చాలా కష్టం అంట. సో ఇప్పుడు బిల్ గేట్స్ అంత కంపెనీ స్థాపించాడంటే హార్డ్ వర్క్ చేశాడు, ఇవన్నీ మనం ఒప్పుకుంటాం. కానీ స్టార్టింగ్లో కంప్యూటర్ లేకపోతే అసలు నిజంగా అతను చేయగలిగేవాడా? ఆ పాసిబిలిటీ ఉండేది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ టైం టేబుల్ షెడ్యూల్ చేయడము, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఓవర్లాప్ కాకుండా వేరే తీసుకోగలగడం అనే దానికి చాలా తిప్పలు పడేవాళ్ళు. సో అప్పుడు ఆ టైంలో వీళ్ళు ప్రోగ్రామ్ చేసి ఈవాన్ కెంట్ బిల్ గేట్స్ కలిసి ఆ ప్రోగ్రామ్ చేసి ఫినిష్ చేసి ఆ టైం టేబుల్ అంతా చేశారు. దాని తర్వాత దాన్ని అమ్ముకోవడము, వేరే స్కూల్స్ కూడా అప్లై చేయడము చేసి వాళ్ళు ఇంకా అలాగా కంపెనీని గ్రో చేయడం స్టార్ట్ చేశారు అనమాట. సో లక్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో రిస్క్ కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలా. అలాగే పీపుల్ యొక్క
మనం సక్సెస్ని జడ్జ్ చేసేప్పుడు రెండింటిని చూసుకోవాలి. మనం ఎవరైనా మనకన్నా ఫ్రెండ్ చూసేసి ఒకేసారి భయంకరమైన కోటీశ్వరుడు అయిపోతే వాడికి దశ తిరిగింది, లక్ తిరిగింది కాబట్టి చేశాడు అని అంటాం. అదే మన కాడికి వచ్చేసరికి మనం చేసామంటే అబ్బా నేను భలే కష్టపడి సంపాదించాను, నేను కాబట్టి ఇంత ఇబ్బందులు పడి చేశాను అని చెప్పేసి మనము డప్పాలు కొట్టుకుంటాం. రెండు కరెక్ట్ కాదు. రెండిట్లో లక్ రిస్క్ ఎలిమెంట్ ప్లే చేస్తుంది. లక్ లేని వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేదని కాదు, లక్ ఉన్నోళ్ళు ఫుల్గా మైండ్ ఉపయోగించి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చేశారని కాదు. రెండింటి మిక్స్ ఉంటుంది. అది ఎంత ఉంది ఏంటి అనేది ఎవరు చెప్పలేరు అనమాట. ఒకనొక టైంలో ఈ బుక్ ఆథర్ వచ్చేసి ఒక నోబెల్ ప్రైజ్ రైటర్ ఇన్ ఎకనామిక్స్ అడుగుతారట. మాకు తెలియంది మీకు తెలిసింది ఏదైనా విషయం ఉందా అంటే ఇన్వెస్టింగ్లో ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఒకటే చెప్పాను అనమాట. లక్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఇన్వెస్టింగ్లో సక్సెస్కి ప్లే చేస్తుందో అనేది నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, దాని మీద నేను థీరీస్ రాస్తున్నాను అని చెప్పి చెప్పాను. ఎగ్జాక్ట్ రోల్ ఆఫ్ లక్ ఇన్ సక్సెస్ఫుల్ అవుట్కమ్ అంటే ఒక రిజల్ట్ సక్సెస్ఫుల్గా వచ్చిందంటే దాంట్లో లక్ రోల్ ఎంత ఉంది అనేది చూస్తాం అనమాట. నాకు అంటే అతనికి రెస్పాన్స్ ఇవ్వగానే చాలా నచ్చింది అనమాట. సో ఎవరు కూడా ఫైనాన్షియల్ సక్సెస్లో లక్ రోల్ ప్లే చేస్తుందని వాళ్ళకి థింక్ చేయరు. అవతల వాళ్ళు ఖచ్చితంగా థింక్ చేస్తారు, 100% థింక్ చేస్తారు. అరే ఇతనికి వచ్చేసిందా, ఇతను లక్లో ఈ పొజిషన్కి వచ్చేసాడా. రెండు ఉంటాయి, లక్ ఎఫర్ట్ రెండు ఉంటాయి. కానీ ఏది ఎంత క్వాంటిటీలో ఫేస్ చేస్తుంది అనేది క్వాంటిఫై చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. 1 బిలియన్ ఇన్వెస్టర్స్ ఉంటారు, బై సియర్ ఛాన్స్ వాళ్ళు 10 మంది మాత్రమే బిలియనీర్స్ అవుతారు అన్న విషయం అందరూ అంగీకరిస్తారు. ఎవరు డినై చేసే ప్రాబ్లం. కానీ ఆ 10 మంది ఎవరు అని చెప్పడం అనేది రియలీ ఇంపాసిబుల్ చెప్పడం. సో మనం వేరే వాళ్ళని జడ్జ్ చేసేప్పుడు, సక్సెస్ యాట్రిబ్యూట్ చేసేప్పుడు లక్ని యాట్రిబ్యూట్ చేస్తే మనకేమనిపిస్తుంది, నీకు అంత లక్లో వచ్చింది లేరా అనేసి ఉంటే మనకు జెల్లస్, ఎన్వియస్, లేకపోతే మనం కావాలనే అంత తక్కువ చూపించడానికి చేస్తున్నట్టని ఉంటుంది. కానీ ఆ ఫ్యాక్టర్ అయితే ఎగ్జిస్ట్ అవుద్ది. అలాగే మనల్ని మనం చేసుకునేప్పుడు కూడా మనం కనుక లక్ వల్ల వచ్చిందిరా అని మనం చెప్పుకున్నాం అనుకోండి, మనల్ని మనం డిమోరలైజ్ చేసుకుని ఉంటుంది మనం పెట్టిన హార్డ్. సో ఏది ఎంత చెప్పాలి అనేది బట్ రెండింటి రోల్ అయితే ప్లే చేసి ఉంటుంది. సో ఇంకొకటి ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు మామూలుగా 2 అన్నదమ్ములు ఒకే ఫ్యామిలీ నుంచి ఉన్నారంటే మోస్ట్లీ వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఆల్మోస్ట్ దగ్గరే ఉంటాయి, అంత తేడా రావు. అంటే కొంచెం తేడా వచ్చేటివి కూడా ఉంటాయి కానీ మోస్ట్లీ ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి, హైట్ వెయిట్ పోలికలు డిఫరెంట్ రావచ్చు కానీ ఎందుకు అలా ఉంటాయంటే సోషో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ పేరెంట్స్ అనేది 2 బ్రదర్స్ యొక్కటి సేమ్ ఎడ్యుకేషను, సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది. వాళ్ళు మరీ క్లిక్ కాకుండా అలా ఉంటే ఓకే, కానీ వాళ్ళకి ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇవి ఉంటాయి కాబట్టి సిమిలర్ థింగ్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరు కనుక రిచ్ కుటుంబంలో బాగానైతే ఇద్దరు బాగా వెళ్తారు. ఇద్దరు కనుక పూర్ కుటుంబంలో బాగున్నైతే అప్పుడు వాళ్ళకి కష్టం అయిపోతుంట. ఫెయిల్యూర్ అనేది ఎనీథింగ్ ఉండొచ్చు. అంటే మన మొత్తం డబ్బులని పోగొట్టుకోవడం దగ్గర నుంచి, లేకపోతే మన పర్సనల్ గోల్ మనం ఫుడ్ డైటింగ్ చేయాలనే దగ్గర నుంచి ఏదైనా రెండు ఒకేలా ఉండదు. దేనైనా ఫెయిల్యూర్ కింద తీసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు బిజినెసెస్ ఫెయిల్ అవుతాయి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అయింది అంటే వాళ్ళు సరిగా ఆలోచించలేదనా, లేదా వాళ్ళు ఒకళ్ళ కెరియర్ అతను పోగొట్టుకున్నాడంటే అతను లేజినెస్ వల్ల పోగొట్టుకున్నాడా. కొన్నిసార్లు మేబీ, బట్ అన్నిసార్లు అలా ఉండదు అనమాట. అది చెప్పడం చాలా కష్టం అనమాట. మామూలుగా ఏంటంటే 100% సక్సెస్ రావడం అనేది మనం ఏది చెప్పలేము. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ బై చేసాము, 5 years తర్వాత కూడా అది అక్కడే ఉందనుకోండి, మీరు బ్యాడ్ డెసిషన్ తీసుకున్నారనే చాలామంది అనుకుంటారు. అది దేని బట్టి అనుకుంటున్నారు, అవుట్కమ్ బట్టి అనుకుంటున్నారు. మేబీ మీరు తీసుకున్న డెసిషన్లో 80% అది హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండింది, 20% రిస్క్ ఉండింది. ఆ 20% రిస్క్లో పడింది. అది రిస్క్ వల్ల పడిందా, మీరు రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల pడిందా అనే చెప్పడం, అనాలిసిస్ చేయడం అనేది రియల్ ట్రిక్. సో ఎవరు అది చెప్పలేరు అన్నమాట. సో ఈ ఆథర్ అనే అతను బాగా ఇన్వెస్టర్స్తో, బిజినెస్ లీడర్స్తో అంతా టైం తీసుకుంటే మోస్ట్లీ మనం చూసుకుంటే కూడా ఏది ఫెయిల్యూర్ అయినా బ్యాడ్ డెసిషన్స్కే అట్రిబ్యూట్ చేస్తాం. విన్ అయితే ఏంటంటే లక్ వచ్చి కొట్టేసేటరా అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. సో మామూలుగా మనం చేసానంటే వేరే వాళ్ళు ఎవరైనా ఫెయిల్యూర్ అయ్యారంటే మరీ కీతాగా తక్కువగా ఎప్పుడు చూడకండి. ఎందుకంటే మనకు తెలీదు, లేదా మనం సక్సెస్ అయ్యాము లేకపోతే అవతల సక్సెస్ అయ్యారంటే వీక్పోయి చూడడం లేకపోతే వేరేలా చూడడం అనేది ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ రైట్. సో
ఈ బ్యాడ్ అవుట్కమ్ అనేది బ్యాడ్ డెసిషన్ వల్లే కాకపోవచ్చు, లక్ వల్ల కూడా అవ్వచ్చు. సో మీరు మిమ్మల్ని జడ్జ్ చేసుకున్న, అవతల వాళ్ళు కానీ జడ్జ్ చేసుకున్న, సక్సెస్ మెట్రిక్ పెట్టుకున్నప్పుడు అవి చూసుకోవడం అనేది చెప్పచ్చు. ఇప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏది కూడా ఇన్వెస్టర్స్ ఎవరైతే కరెక్ట్ డెసిషన్ తీసుకొని పెద్దగా సక్సెస్ కాలేదో వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పదు. ఎవరైతే యావరేజ్ డెసిషన్స్ తీసుకునేసి సక్సెస్ అయ్యారో లేదా లక్ కొట్టి ఎడ్జ్లో బాగా డబ్బులు సంపాదించారో వాళ్ళ గురించి చెప్తారు. అంటే ఎక్కడైతే సక్సెస్ ఉందో అదే బయటికి వస్తుంది. అది లక్ వల్ల వచ్చిందా లేదా వాళ్ళ హార్డ్ వర్క్ చేయడం వల్ల వచ్చిందా, వాళ్ళ థింకింగ్ వల్ల చేయడం వల్ల వచ్చిందా అనేది ఇమ్మెటీరియల్. లక్ వచ్చిందంటే లక్ అంతే. అంటే సక్సెస్ అవుట్కమ్ వచ్చిందంటే అది ఎలాగైనా రాని దాన్ని సక్సెస్ని మొత్తం వరల్డ్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తుంది, అలాగే ఉండిద్ది. సో డేంజరస్ పార్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మరి ఎన్ని లక్ ఇవన్నీ ఉంటే మనం చేసుకుంటే అసలు మనం అనుకునే ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ అన్నీ వర్క్ చేస్తాయా, ఏవి వర్క్ చేయవు, అసలు ఏ బిజినెస్ స్ట్రాటజీస్ వర్క్ అవుతాయి, ఏవి చేయవు, అసలు మనం రిచ్ అవ్వాలంటే ఏం చేయాలి, పూర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పడం చాలా కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి లక్ ఈ ఫ్యాక్టర్ అనేది ఎంత ప్లే చేస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. ఎక్స్ట్రీమ్ కేసులో ఉందా ఏంటి. సో దీనికి కూడా ఈ ఆథర్ మంచిగా పాయింట్ ప్లే చేశారు. అంటే లక్ రిస్క్ ఉంటాయి అనే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాలి, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఆ రెండు ఉంటాయి లైఫ్లో. ఎందుకంటే ఇట్స్ ఎ బర్నింగ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. నో బడీ క్యాన్ ఇగ్నోర్ దట్. ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. సో మనం దాన్ని ఏం చేయలేం. సో ఈ మ్యాజిక్ వ్యాండ్ ఉంటే తప్పించి మనం చెప్పలేం ఏ అవుట్కమ్ ఏమొస్తుంది. రేపు నువ్వు తీసుకున్న లాటరీ తగిలిద్దా తగలదా. నిజంగా తీసుకొని ఒకటికి ఒక లాటరీ జీవితంలో తీసుకొని అదే ₹1,00,00,000 తగిలేసింది అనుకోండి, అసలు అది లక్ అంటావా లేకపోతే దేవుడు దీవించాడంటావా, కష్టపడ్డాడంట, లేకపోతే బ్లాక్ మనీ ఇలా డివియేట్ చేసాను, ఏదైనా అవ్వచ్చు, మనకు తెలీదు. సో ఎనీథింగ్ కెన్ గో విత్ లక్. సో మెయిన్ ఇంకొక స్టోరీ చెప్పారనమాట, బిల్ గేట్స్ లాంటిదే. ఇది వచ్చి కార్నస్ వాండర్బిల్ట్ అని చెప్పేసి. సో అతను ఏంటంటే రైల్ రోడ్డు వచ్చిన టైంలో ఆ ఎంపైర్ బిల్డ్ చేసిన దాంట్లో అతను వన్ ఆఫ్ ద థింగ్. అప్పటిదాకా ప్రపంచానికి రైల్ రోడ్డు వేయాలి, దాని మీద నుంచి ట్రైన్స్ వెళ్తాయి అనేది తెలియదు అనమాట. కాకపోతే అతను ఆ టైంలో అన్ని రూల్స్ గవర్నమెంట్ ఉండేటివన్నీ ఓవర్కమ్ చేసేసి తను రైల్ రోడ్ వేసుకున్నాడు అనమాట. అన్నీ ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అనే రూల్స్ అన్నింటినీ కూడా తను అవాయిడ్ చేసేసి లాని బ్రేక్ చేసేసి అది కట్టాడు అనమాట. కానీ అతను సక్సెస్ అయ్యాడు. మామూలుగా ఏమంటే అతను సక్సెస్ అయ్యాడు కాబట్టి మనం చాలా వరకు అనుకోవచ్చు ఫస్ట్ థాట్, ఓహో సక్సెస్ అవ్వాలంటే కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేసి మనం గట్ ఫీలింగ్తో ముందరికి వెళ్ళాలి అనుకోవచ్చు అంట. కానీ లాస్ వచ్చేసేసి అవి అకామిడేట్ చేయలేదు. ఒకవేళ అతనేమో అసలు నేను రాల్స్ ఫాలో అవను, నేను ఎలాగైనా వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళాడు. కానీ అతను బాగా సక్సెస్ అయ్యాడు అంట. అతను లాని బ్రేక్ చేయడం అనే దాన్ని మనం టెంప్టింగ్గా చూసుకోవచ్చు. అలా కాకుండా అతను మామూలుగా మనం వెనక్కి వెళ్ళి చూస్తే అతను లాస్ అని బ్రేక్ చేశారంటే ఒకవేళ డేంజరస్ అవుట్కమ్ కానీ బ్యాడ్ అవుట్కమ్ కనుక వచ్చుంటే ఇట్ క్యాన్ బి సీరియస్లీ డేంజరస్. సో ఏ కామన్గా మంచిగా థింక్ చేసే పర్సన్ కూడా ఇలా చేయకూడదు అనమాట. సో రెండు సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసుకోవచ్చు. మనం ఆ వాండర్బిల్ట్ని చేయొచ్చు, అతను ఫ్లాంట్ చేశాడు, అతను ఓవర్లాప్ చేశాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేసి ఆ వర్క్ చేశాడు. సో అది పని చేయడం ముఖ్యము అక్కడ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. అలాగే రాక్ ఫెల్లర్ అనే అతను ఉన్నాడు అనమాట. అతన్ని జడ్జి ముందు రోజు నిచ్చినప్పుడు జడ్జి చెప్పాడు నీకు దొంగకి అసలు తేడా లేదు అని చెప్పాడు. కానీ అతను మోస్ట్ ఆఫ్ ద స్మార్ట్ బిజినెస్ మెన్గా పేర్కొంటాడు. అంటే రూల్స్ని బెండ్ చేసి అలా ఇలా చేసేసి తను చేసాడనమాట. తను తప్పించుకున్నాడు. కాకపోతే అతను బిజినెస్లో పెద్ద ఫెయిల్యూర్ చూడలేదు. అదే కనుక వాండర్బిల్ట్ కానీ రాక్ ఫెల్లర్ కానీ వీళ్ళు కనుక ఫెయిల్యూర్ అయ్యి ఉంటే ఈ పార్టీకి మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. అరే డేరింగ్ చేయాలి ఇది కానీ, అరే చూసావా తప్పు చేసాడు కొట్టే పోయాడు అని చెప్పేది. ఇది గుర్తొస్తూ ఉందంటే జస్ట్ అనే కామన్ నోట్ మా ఫ్రెండ్ చెప్పేవాళ్ళమాట. ఒక ప్రొఫెసర్ ఉండేవాళ్ళు జస్ట్ సరదాకి, అంటే నాకు ప్రొఫెసర్స్ అంటే చాలా ఇష్టం, బట్ జస్ట్ అంటే ఒక హ్యూమన్ బిహేవియర్ని డిపిక్ట్ చేయడానికి. ఒకవేళ ఒక స్టూడెంట్ ఏమీ చదవకుండా పాడైపోయి వెళ్ళిపోయాడు అనుకో, చెప్తారు ప్రొఫెసర్స్. నేను వాడికి ముందరే చెప్పాను, క్లాస్లో కూడా నేను తిట్టేవాడిని, అతని జీవితం బాగుపడదు, అతను బాగుపరచుకోలేదు, సో అతను పోయాడు అని చెప్పేసి తను చెప్తాడు. అతనికి నేను వార్నింగ్ ఇచ్చాను పోయాడు. అదే కనుక ఒక స్టూడెంట్ సూపర్ హిట్ అయ్యి సక్సెస్ అయిపోయి చేసి బయటికి వెళ్ళి సక్సెస్ అయ్యాడు అనుకోండి,
అదే సారు ఇతను తిట్టిన అతన్నే ఏం చెప్తున్నానంటే, నేను అతను తిట్టడం వల్లే అతను మారాడు, ఆ లెసన్స్ నేర్చుకొని అతను బాగుపడ్డాడు, నేను చెప్పింది విన్నాడు, అప్పుడు అల్లరి చిల్లరగా తిరిగేవాడు, దాని తర్వాత బాగుపడ్డాడు అని చెప్పి రెండు పక్కల ఆయన క్రెడిట్ తీసుకునేలాగా అవ్వచ్చు. సో ఒక బోల్డ్నెస్కి బోల్డ్ అని అనొచ్చు ఒక పాయింట్లో రెక్లెస్నెస్ అనొచ్చు. ఓన్లీ టైమ్ అండ్ హిస్టరీ విల్ టెల్. సో అది ఏమవుతుందనేది ఎవరు చెప్పలేదు. ఇప్పుడు బెంజమిన్ గ్రహాం అనే బుక్ నేను మన దాంట్లో మస్ట్ రీడ్ బుక్స్లో ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ చెప్పామట. అతను చేసి అర్లీ మెంటర్, అతనే మెయిన్ ఫౌండేషన్ బుక్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అంతా రాసింది అతనే. కానీ అతను మెయిన్గా రిచ్ అయింది దేనివల్ల అంటే, మోస్ట్ ఆఫ్ ద గీకో స్టాక్ అనే అతను హోల్డ్ చేశాడు. అతను చెప్పిన డైవర్సిఫికేషను, రిస్క్, రివార్డు ఇవన్నీ పక్కన పెడితే అతను రాశాడు, అందరి కోసం రాశాడు బుక్, ఎలా చేయాలి, ఎలా చేసుకొని పెట్టాలి ఏంటి అని చేసేదానికి. సో చూస్తే అతను ఆ హోల్డ్ చేసిన 90% స్టాక్స్ పెరగడం వల్లే అతనికి మోస్ట్ ఆఫ్ ద మనీ వచ్చింది. కానీ అతను బుక్స్లో రాసిందంటే ఎవరు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అన్నీ పెట్టి రాసి పెట్టాడు. సిమిలర్లీ మనం మార్క్ జూకెన్బర్గ్ జీనియస్ అంటాం. యాహూ అనేది మార్క్ జూకెన్బర్గ్ని కొనేయాలని చూసింది ఫేస్బుక్ని, కానీ అతను ఆ ఆఫర్ని డిక్లైన్ చేశాడు. ఇప్పుడు అతను చేసాడు కూడా మంచి డెసిషన్ అంటామంట. పీపుల్ వచ్చేసేసి ఇంకోటి ఏంటంటే, మైక్రోసాఫ్ట్ వచ్చేసి యాహూని కొనేస్తా అన్నప్పుడు యాహూ వాడు రిజెక్ట్ చేశాడు. అప్పుడు యాహూ వాడు తప్పు, అసలు వీడు రాంగ్ డెసిషన్ చేశాడు, ఎందుకంటే యాహూ కంపెనీ పోయింది కాబట్టి ఇప్పుడు అలా అంటున్నారు. కానీ అదే కనుక సక్సెస్ఫుల్ అయి ఉంటే ఇప్పుడు జూకెన్బర్గ్ అయినట్టు అందరూ వేరేలా మాట్లాడారు. సో అవుట్కమ్ని ఎవరు డిఫైన్ చేసి చెప్పలేరు. సో ఈ కౌంట్లెస్ ఫార్చ్యూన్స్, ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రెండు థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా బెస్ట్ మేనేజర్స్ కానీ వర్స్ట్ మేనేజర్స్ కానీ ఇద్దరు ఎంప్లాయీస్ని చాలా వర్క్ మంచిగా చేయిస్తారంట. కొంతమంది ఏమంటారు, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు. ఇంకోళ్ళు ఏమంటారు, కస్టమర్ డోంట్ నో ఎనీథింగ్, మనమే వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి దాని టెక్నాలజీ గురించి వీటి గురించి ఏం తెలియదు, మనం ఎలా చెప్పి డ్రైవ్ చేస్తే అలాగే చేసుకుంటాం. కొంతమంది అంటే కస్టమర్ ఏం చెప్తే అది చేసే అంటారు. రెండు కరెక్టే రాంగ్ రెండు చూస్తున్నారంట. ఒకటేమో ఇన్స్పైరింగ్లీ బోల్డ్ అంటారు, ఇంకోటేమో ఫూలిష్లీ రెక్లెస్ అంటారు అనమాట. సో ఆ స్మాల్ లైట్, ఆ సక్సెస్ ఫెయిల్యూర్ అనే థింగ్, గోడ మీదది బాల్కి గోల్ పోస్ట్ అయ్యి వెళ్ళిద్దా బయటికి వచ్చిద్దా అనే లైన్ బట్టి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది డిఫైన్ చేస్తుంది. సో ఈ బెటర్ డైరెక్షన్ ఇది రావడానికి ఒక పాయింట్ అయితే చెప్పామంట. సో ఎవరినైనా మీరు ఎవరైతే ప్రైజ్ చేస్తారో, అడ్మైర్ చేస్తారో, లేదా ఎవరినైతే తక్కువ చేసి చూస్తారో వాళ్ళని మీరు జీవితంలో మీరు ఆహ్వానించాలనుకుంటారో, రెండు పక్కల కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఎఫర్ట్కి డెసిషన్ బట్టే వాళ్ళు ఉన్న ప్లేస్లో వాళ్ళు లేరు. ఆ లక్ ఫ్యాక్టర్, రిస్క్ రివార్డ్ ఫ్యాక్టర్ బట్టి కూడా రెండు ప్లే చేసింది. సో ఎవరిని అలా చూడండి. కానీ ఇలా చేయకూడదంటే మనం ఏం చేయాలి, అప్పుడు మనం ఇండివిజువల్స్ మీద ఫోకస్ పెట్టకుండా, కేస్ స్టడీస్ మీద ఫోకస్ పెట్టకుండా బ్రాడర్ ప్యాటర్న్స్ మీద చూడాలి. అంటే ఎలా చెప్తున్నారంటే, ఓకే ఇప్పుడు మీరు కంపెనీ పెట్టాలి లేకపోతే ఏదైనా చేయాలి అంటే మీరు చూడాల్సింది ఏంటంటే, మోస్ట్లీ నేను సీఈఓస్ని, యాపిల్ స్టీవ్ జాబ్స్ని ఫాలో అవుతాను, లేకపోతే వీళ్ళని చూసి నేను నా బిజినెస్ లైన్ని మేనేజ్ చేస్తానంటే అది వర్క్ అవ్వకపోవచ్చు. ఇట్ మైట్ బి ఎక్స్ట్రీమ్ కేసు. వాళ్ళు ఎంతో రిస్క్ చేసి ఉండొచ్చు, వాళ్ళకున్న ప్యాషన్ వల్ల ఏదో, అది ఎక్స్ట్రీమ్ ఎడ్జ్లో వాళ్ళు జస్ట్ హిట్ అయ్యి అయిపోయి ఉండొచ్చు. అలాంటి కేసు మీరు తీసుకోవాలి. సో మోస్ట్లీ మనం ఏం చూసుకోవాలంటే యావరేజ్ కేసు చూసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే ప్యాటర్న్ ఎలా ఉంది, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎలా గ్రో అవుతుంది, ఎందుకో కూడా నేను చెప్తాను. థింగ్స్ యావరేజ్ అనేది వినడానికి మనకు ఒక రకంగా అనిపిస్తుంది, కానీ ఎందుకు మనం యావరేజ్ ప్యాటర్న్ లేకపోతే బ్రాడ్ ప్యాటర్న్స్ని తీసుకోవాలి, ఎడ్జెస్ ఆఫ్ రిస్క్ అండ్ రివార్డ్ ఎందుకు తీసుకోకూడదు అంటే, మనం ఆ బ్రాడ్ ప్యాటర్న్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏమవుతున్నాయి అనేది చెప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ లాగా మనం సేమ్ సక్సెస్ సాధించడం అనేది కష్టం. అతనికి ఎంతో కొంత లక్, అంటే అతనిలాగా మీరు స్ట్రాటజీస్ అన్నీ వేయగలిగి అన్ని థీరీస్ ఫార్ములేట్ చేయగలరు, కానీ అతనికి వచ్చిన లక్ ఎలిమెంటే మీకు వస్తుందని ఏం గ్యారంటీ లేదు కదా. సో ఒక అతను చెప్తాను అన్నమాట, ఒక ట్రేడర్ ఉన్నాడు, అంతే అతను కమోడిటీ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు, ఇండియన్ అతనే. సో అతను చెప్పిన పాయింట్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది వేరే వాళ్ళు ఎమ్యులేట్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు బిగ్ ఇన్వెస్టర్స్ అనేది ట్రక్ లాంటి వాళ్ళు గుంట మధ్యలో, రోడ్డు మధ్యలో ఉందంటే 4 టైర్స్ ఉంటాయి కాబట్టి గుంటని కార్కి అదే ట్రక్కి అటు ఇటు మధ్యలో నుంచి పోనిచ్చేసి వెళ్ళిపోతారు, వాళ్ళకేం ఇంపాక్ట్ కాదు. అదే వాళ్ళ వెనకాలే మనం కరెక్ట్గా మధ్యలో నుంచి వాళ్ళ వెనకాలే చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మనం ఆ గుంట మీద నుంచి వెళ్తే మనం పడిపోతాం.
సో మనం ఏం తోలుతున్నాం, వాళ్ళు ఏం తోలుతున్నాం అనేది వేరీ అవుద్ది. ప్లస్ వాళ్ళ సిచ్యువేషన్ మన సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో డైరెక్ట్గా ఒకరిని ఇమిటేట్ చేసినా, ఎమ్యులేట్ చేసినా ఏ ఫీల్డ్లో కూడా సక్సెస్ కారు. మీకున్నది మీరు చేయండి ఓవర్ ద టైం. కానీ ఒకటి ఏం చెప్పారంటే, మోస్ట్లీ ఒక సర్వేస్ ఏం చెప్పారంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, పీపుల్ హూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఏ టైమ్ tend to be more happy in life with broad and common enough observation that can lead they can do something with it. అంటే మీ టైం పట్ల మీ కంట్రోల్ ఉంది అనే పాయింట్ మీరు తెచ్చుకోగలిగితే, అంటే బ్రాడర్ ప్యాటర్న్స్ చాలామంది చేసే మంచి థింగ్స్ మీరు ఫాలో అవుతూ ఉండేసి కొన్ని థింగ్స్ చేసుకుంటే మీకు బ్రాడర్ సెన్స్లో మీ టైము మీ కంట్రోల్లో ఉంటుంది. సో అది మీకు హెల్ప్ చేస్తున్నాడు. ఒక హిస్టోరియన్ అన్నమాట, ఫెడ్రిక్ లూయిస్ యాలన్ అని. అతను ఏం చేశాడంటే, ఈ ఎక్స్ట్రీమ్ కేసెస్ అలెగ్జాండర్ ఎలా చేశాడు, లేకపోతే జంగీస్ ఖాన్ ఏం చేశాడు అనే పెద్ద పెద్ద రాజులు కాకుండా ఒక యావరేజ్ అమెరికన్ ఎలా ఉన్నాడు, అతని లైఫ్ ఎలా చేంజ్ అయింది, అతని వర్కింగ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది అనేది తెలుసుకుంటే 80% ఆఫ్ ద క్రౌడ్ థింగ్ అనేది చేంజ్ అవుద్ది. దాన్ని బట్టి మీకేం ఐడియా వస్తుంది, ఈ 80%లో ఎక్స్ట్రీమ్ రిస్క్ రివార్డ్ లేదు, యావరేజ్ డౌన్లో ఉంటుంది. ప్లస్ మీరు ఈ బఫర్లో ఉంటే ఎంతవరకు థింగ్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, లక్ ఎక్కువ హిట్ అయిపోయి మీరు ముందరికి వెళ్ళిపోతే మరీ మంచిది, లక్ ఫెయిల్ అయిపోయి మరీ వర్స్ట్గా అయిపోయినా కానీ ఇంతకన్నా తక్కువకైతే పడరు అన్న గ్యారంటీ ఉంటుంది. సో యాక్చువల్గా ఇది గేమ్ థియరీలో కూడా కొన్నిసార్లు ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే, మీరు ఒక గేమ్ అవుట్కమ్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 గేమ్స్ ఉన్నాయి, 2 కాయిన్స్ ఉంటాయి, రెడ్ కాయిన్, గ్రీన్ కాయిన్. మీరు టాస్ చేస్తారు, మీరు చూస్ చేసుకోవచ్చు రెడ్ కాయిన్ టాస్ చేయాలా, గ్రీన్ కాయిన్ టాస్ చేయాలా అని చెప్పేసి. ఇప్పుడు రెడ్ కాయిన్కి రూల్ ఏంటంటే, మీరు రెడ్ కాయిన్లో టాస్ చేస్తే మీరు చెప్పిన హెడ్స్ టైలో పడితే రెడ్ కాయిన్కి మీకు రివార్డ్ ఇస్తే 10 లక్షలు ఇస్తాడు, ఓడిపోతే 50,000 తీసుకుంటాడు. అదొక పాయింట్. అలా కాకుండా నెక్స్ట్ ఉన్న గ్రీన్ కాయిన్కి ఆపర్చునిటీ ఏంటంటే, మీ దగ్గర మీ గ్రీన్ కాయిన్ మీరు కనుక టాస్ వేసారనుకోండి, గెలిస్తే 20 రూపాయలు వస్తుంది, పోతే 2 పైసలు పోతాయి అనుకోండి. సో మీరు ఏ గేమ్ ఆడతారు. సో మీరు ఏ గేమ్ ఆడతారు అనేది మీ దగ్గర ఉన్న డబ్బులు బట్టి డిపెండ్ అవుతుంది. మీ దగ్గర మీరు అపర కోటేశ్వర్లు ఆడతారంటే ఇది ఆడడానికి ట్రై చేయొచ్చు. ప్లస్ రిస్క్ రివార్డ్ మీరు చూసుకోవచ్చు. మీరు ప్రతిసారి ఒక 100 సార్లు మీరు ఆడితే 99 సార్లు ఓడిపోతే 100 సార్లు ఇంటూ 50,000 ఎంత అవుద్దో అంత మీరు అతనికి కట్టాల్సి వస్తుంది. కానీ దీంట్లో మీరు 100 సార్లు ఆడి 99 సార్లు ఓడిపోయారు అనుకోండి, ఒక పైసానే వెనక్కి ఇవ్వాలి, అంటే 99 పైసలే ఇస్తారు. ఒక్కసారి గెలిస్తే 100 సార్లలో మీకు 50 రూపాయలు వస్తుంది. సో మీరు ఏ గేమ్ ఆడాలనేది మీరు తెలివిగా చూస్ చేసుకోవాలి. మీకు అనిపించింది 100 సార్లు ఆడితే మీకు 50 రూపాయలు వస్తుంది అని చెప్పేసి, కానీ అక్కడ మీకు గెలుపు అనేది ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉందనేది మీరు అక్కడ గ్రహించాలి. అది మెయిన్ పాయింట్. సో అలాంటి థింగ్స్ మనం చూసుకోవచ్చు. సో అదే రిస్క్ తీసుకునేది. ఆ రెడ్ అనేది రిస్కీ థింగ్, ఎల్లో కాయిన్ టాస్ చేసేది అనేది స్మాలర్ రిస్క్ థింగ్, బట్ లో లాస్, వెరీ లో లాస్. సో ట్రేడింగ్లో కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో కానీ ఇది పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బిల్ గేట్స్ కూడా అంతిమంగా ఈ బుక్ ముగించే ముందు ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్పారంట. సక్సెస్ ఈజ్ ఎ లౌజీ టీచర్, ఇట్ సెడ్యూసెస్ స్మార్ట్ పీపుల్ టు థింక్ దే క్యాంట్ లూజ్. బేసిక్గా ఏంటంటే, మీకు కనుక సక్సెస్ వచ్చిందనుకోండి, మీరేం థింక్ చేస్తారు, మనం నేర్చుకునేది ఏమి ఉండదు, మనం ఏది చేస్తే అదే కరెక్ట్ అనే యారోగెన్స్. ఇది మనం పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర చూస్తాం. అంటే టాప్ యూట్యూబర్స్ కానీ లేదా టాప్ పొలిటీషియన్స్ కానీ, ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే స్టార్టప్లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడ లేని యారోగెన్స్ అంతా చూపిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఇంకా ఫెయిల్యూర్ని టేస్ట్ చేయలేదు, ఆ ఎడ్జ్ ఆఫ్ ద లక్ వాళ్ళకి హిట్ కాలేదు, అన్నీ సక్సెస్ అవుతున్నాయి కాబట్టి యారోగెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఫెయిల్యూర్ని టేస్ట్ చేస్తారో హంబుల్నెస్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. సో ఇది ముందరే తెలుసుకునేసి మనకి థియరిటికల్ తీసి అసలు గమనించుకొని చూసుకొని ఒక లైఫ్ అబ్జర్వ్ చేసేప్పుడు ఎలిమెంట్ ఆఫ్ లక్ ఇది మీ వరకు మీరు పెట్టుకొని చూసి చేస్తే అది బాగుంటుంది. ఇందులో పాటే ద స్టార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హౌ యూ స్టార్ట్ ద థింగ్. సో అంటే మీరు ఏం అచీవ్ చేశారు, ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నారనేది మ్యాటర్ కాదు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా మీరు జర్నీ చేయగలిగారు అనే పాయింట్ అనేది చాలా డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. మేబీ అసలు స్కూల్సే యాక్సెస్ లేనోడు ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది
ఇట్స్ ఏ రియలీ హై వర్తీ థింగ్. ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఉండి సిటీస్లో ఉన్నోళ్ళు ఒక మంచి కాలేజ్కి వెళ్ళడం మేబీ ఇట్ మైట్ నాట్ బీ దట్ గ్రేట్ ఆఫ్ అచీవ్మెంట్, బట్ ఐఎమ్ నాట్ డెనయింగ్ ద ఫ్యాక్ట్ దట్ అది అచీవ్మెంట్ కాదు అను. బట్ యాజ్ ఫార్ యాజ్ హీఈస్ హ్యాపీ, హీ హ్యాస్ కంట్రోల్ ఆఫ్ హిస్ లైఫ్. చెప్పాను కదా, హూ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ దేర్ టైమ్, హీ మైట్ బీ మోర్ హ్యాపీయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ హీ కెన్ డూ. సో మనం కూడా అల్టిమేట్గా చేయాల్సిందంటే మన కంట్రోల్లో టైం ఎలా తెచ్చుకోవాలి. మనీ నుంచి మనం మెయిన్గా బై చేయాల్సింది వస్తువులు సామాన్లు కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం బై చేయాల్సింది టైంని మనీతో మీరు బై చేస్తే ఆ టైంలో మీకు నచ్చినవి చేయొచ్చు, లేదా ఆ మనీని ఇంకేమైనా గ్రో చేయడానికి థింక్ చేసుకొని ఇంకొంచెం టైం బై చేయడానికి ఇంకా మీరు ఏం చేయొచ్చు. సో మీరు మనీని యూజ్ చేస్తే టైం బై చేయడానికే. సో ఎక్సెస్ మనీ ఏదైనా ఉంటే టైం బై చేయడానికి, లేకపోతే మీ ఇంట్రెస్ట్ పర్స్యూ చేయడానికి మనం పెట్టుకొని చూడొచ్చు. సో మీరు క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు చూస్తే అంటే హై రిస్క్ టేకింగ్ ఎడ్జ్లో ట్రావెల్ చేస్తారు. అంటే ఎడ్జ్లో ట్రావెల్ చేయడం అంటే ఎలాగంటే ఒక బాహుబలి సినిమా తీసిన లాంటిది. అంటే ఫస్ట్ టైం ఎవరు తెలియదు అది హిట్ అవుద్దా ఫట్ అవుద్దా తెలియదు. నువ్వు 100 కోట్లు డైరెక్ట్గా పెట్టేస్తున్నావు, కానీ నీ కెపాసిటీ ఏంది? నువ్వు ఆల్రెడీ 100 కోట్ల సినిమాలు ఎన్ని పెట్టున్నావు ఆల్రెడీ, అలాంటివి 1000 పెట్టున్నావు అనుకో, అప్పుడు నీకు బాహుబలి అనేది రిస్క్ కాదు. కానీ నువ్వు అప్పటిదాకా 10-20 కోట్లే పెట్టావు, కానీ లాస్ట్ 100 కోట్లు పెట్టావు అంటే లక్ తిరిగింది, హిట్ అయిపోయింది సినిమా. అలాగే RRR మూవీకి కూడా దిల్ రాజు అలాగే పెట్టి చేశారు, అంతే ఇన్వెస్ట్మెంట్, మేబీ హెవీ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టారు అన్నమాట. సినిమా హీరో బాగా చేయలేదు, క్వాలిటీ వర్క్ లేదు, మంచి ఎఫిషియెంట్ టెక్నీషియన్స్ లేరు అనేది కాదు. కొన్నిసార్లు టైమింగ్ ఆఫ్ ద థింగ్ ఎలా వచ్చింది, ఏ పొజిషన్లో ప్లేస్ చేసాము, థింగ్స్ అలైన్ కాకపోతే ఏ థింగ్ అయినా హ్యాపీస్ అవ్వచ్చు. సో టూ మచ్ రిస్క్ ఎడ్జీగా వెళ్తే దాని అవుట్కమ్ కూడా మనం రెడీగా ఉండాలి. అంతే రిస్క్తో పాటు అంతే రివార్డ్ కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. లేదు ఉన్న రివార్డ్ని నేను మీడియంగా ప్రోగ్రెస్ చేసుకుంటాను, నాకు కావాల్సిన మెయిన్ టైంతో ఫ్రీడమ్ అనుకుంటే అది. కానీ మోస్ట్లీ అట్లీస్ట్ ఈ పాయింట్ అయితే ఉంది, మనం ఎక్కడ స్టాండ్ అవుతాం, మన ఎక్స్ట్రీమ్లో ఉంటామా, మధ్యలో ఉంటామా, చివరిలో ఉంటామా, మనకే తెలియదు ఎంత లక్ ప్లే చేస్తుంది ఏంటి అని. అది ఎవరికి వాళ్ళకి చూసుకున్న తర్వాత ఒక్కొక్క విషయం బట్టి మారుతూ ఉంటుంది. సో అది చూసుకోవాలి. సో హోప్ ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనుకుంటా. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు టేక్ అవేస్ ఉంటే చూసుకోండి, మీరు కూడా థింక్ చేయండి. అలాగా మీకంటూ లైఫ్లో ఏమన్నా స్పెషల్ యాక్సెసెస్ రావడం వల్ల మీ కెరియర్ కానీ మీ లైఫ్ టేక్ ఆఫ్ అవ్వడం కానీ జరిగిందా? ఏదైనా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా కానీ తక్కువ గోల్డ్ ఉన్నప్పుడు కొనేసేసి అప్పుడే పెట్టుకోవడము, లేకపోతే పాతప్పుడే తక్కువ రేటుకి సైట్ కొనుక్కు పెట్టుకోవడము, అలాంటివి ఏమైనా ఉన్నాయా థింగ్స్ అనేది ఒకసారి మీకు మీరుగా ఆలోచించుకొని చూడండి. థ్యాంక్ యూ.